రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ చైర్మన్ బాలకృష్ణ తుళ్లూరు సమీపంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. 2019లోనే శంకుస్థాపన జరిగినప్పటికీ తర్వాత రాష్ట్రంలో అంధకార పరిస్థితులు ఏర్పడ్డాయని బాలకృష్ణ చెప్పారు. ఆనాడు ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టలేకపోయామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పండుగ వాతావరణంలో ఇవాళ నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించామన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి లాభాపేక్ష కోసం కాదని దాతల సహకారంతో నడుస్తోందని బాలకృష్ణ స్పష్టం చేశారు. అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రికి మొదటి విడతలో 750 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని 2028 కల్లా పనులు పూర్తి చేస్తామని బాలకృష్ణ తెలిపారు. शिखाय मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्म स शिवः स हरिसेन्द्र स्वाक्षरः परमस्वराट् यो मां पुष्पं वेद पुष्पवान् प्रजावान्। ఈ ఆసుపత్రి శరవేగంలో పూర్తి చేస్తాం. ఈ మొదటి విడత 500 పడకల ఆసుపత్రితో మొదలు పెడుతున్నాం. మొత్తం 1000 పడకల ఆసుపత్రి. ఈ మొదట విడత 750 కోట్ల రూపాయలతో మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఎక్కడి నుంచి వస్తుందంటే మంచి దీనికి ఒక సంకల్ప బలీయంగా ఉంటే ఇవాళ ప్రకృతి పులకరించినట్టే సహకరించినట్టే అందరు దాతలు ముందుకు వస్తారు. ఈ ఆసుపత్రి వస్తూనే ఉన్నారు, వస్తారని కాదు, మేము చేస్తామని వాళ్ళందరికీ నా దాతలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ విడతలో మళ్ళీ ఒక 500 పడకల ఆసుపత్రి విస్తరించి ఇది మొదటి విడత 2028కి పూర్తి అవుతుంది. ఈ సేవలు ఇలాగే విస్తరించుకుంటూ పోయి ఇవాళ అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు గుండెపోటు అది ప్రధాన వైద్య రోగంగా ఉండేది. ఇవాళ దాన్ని కూడా అధిగమించి ఇవాళ క్యాన్సర్ అనేది మొదటి స్థానంలో ఉంది. అన్నాను మా అమ్మగారి కోరిక, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా వైద్యాన్ని అందరికీ అందించాలని. సో దాంతోనే మేము ముందుకెళ్తున్నాం. ఎటువంటి విషయాల్లో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా ఈ ఆసుపత్రి కూడా త్వరగతిని పూర్తి చేస్తాం. ఉచితమైన సేవలు చేయడమే కాదు, మరి దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళ పేదలకు బసవతారకం నిధి అని పేరు పెట్టి దాంతో వాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే వైట్ కార్డ్ హోల్డర్స్కి కన్సెషన్స్ ఇవ్వడం, లేని వాళ్ళకు కూడా కన్సెషన్స్ ఇవ్వడం. ఆరోగ్యశ్రీ వార్డ్స్ ఉన్నాయి అన్ని ఆసుపత్రుల్లో. మామూలుగా ఇట్లా కార్ షెడ్లో పడేయడమో కారిడార్స్లో పడేస్తారు. మన దగ్గర అయితే 7 ఏసీ వార్డులు మేము కేటాయించాం వాళ్ళకి. ఇలా 40% మనం ఉచిత వైద్యం చేస్తూ అటు ఇంటర్నేషనల్ బ్లాక్ కూడా ఉంది. అండ్ సెలవు తీసుకుంటున్నాను. ఒకటే కోరిక, మన తెలుగు వారందరికీ అద్భుతమైన ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాలి సార్. ఎన్టీ రామారావు గారు సహకరించారు, అప్పుడు ఆయనే ఇచ్చారు ల్యాండ్. ఆ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరం కలిసి ఆ హాస్పిటల్ వన్ ఆఫ్ ది 5 ఇన్ ది కంట్రీ నా ఇన్ 20 years, వన్ ఆఫ్ ది 5 ఇన్ ది కంట్రీ. ఆయన బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఫాస్ట్ ట్రాక్లో పెడుతుంది లాస్ట్ 15 ఏళ్ళ నుంచి. ఆ హాస్పిటల్ 750 బెడ్స్ అయ్యి అద్భుతమైన సేవలు అందించేందుకు 25 సంవత్సరాలు కష్టపడి అందరూ పనిచేశారు మన బాలకృష్ణ గారి లీడర్షిప్లో. ఇప్పుడు నేను చెప్తున్నాను, చైర్మన్ గారు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, ఇది డెవలప్ చేసేందుకు 5 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు అక్కడ. ఇది అద్భుతమైన హాస్పిటల్ కింద. అక్కడ హైదరాబాద్లో తీసుకున్నామా ట్రీట్మెంట్, ఇక్కడ తీసుకున్నామా తేడా ఉండదు. మీకు అక్కడ ఏమి ఇస్తున్నారో ట్రీట్మెంట్ ఇక్కడ అవే వస్తాయి.